హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే ఇంట్లో నుంచి ప్రతి ఒక్క చోట అయితే ఈ మధ్య చెట్లు అయితే ఎక్కువ అలంకరించడానికి, ఇంకా కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటి చెట్లు కూడా మనం ఇంట్లో పెంచుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాం. సో అలాంటి చెట్లు మనకు నెల్లూరులో ఎక్కడ దొరుకుతాయి అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈరోజు మనం మినీ బైపాస్ రోడ్లో ఉన్న నేతాజీ బొమ్మ ఎదురుగా అయితే మనకు చాలా ఏళ్ళ నుంచి వీళ్ళైతే మనకు చెట్లను అయితే అమ్ముతూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయో చూడడానికైతే మనం ఇక్కడికి వచ్చేసాము. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇతను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన కోసం పూర్తిగా ఏమేమి చెట్లు ఉన్నాయి అన్నది మాత్రం క్లియర్గా నేమ్స్తో పాటు చదివి వినిపిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ పేరన్నా? నాగేశ్వరరావు అండి. ఇక్కడ మనకు ఏమేమి చెట్లు, అన్ని రకాల చెట్లు దొరుకుతాయా? అన్ని రకాలు దొరుకుతాయండి. పళ్ళ చెట్లు, షో చెట్లు, పువ్వుల చెట్లు, సో ఇండోర్లో లోపల పెట్టుకుని అన్నీ ఉంటాయండి. చెట్లు చూపిస్తారా ఒకసారి, ఏమేమి చెట్లు ఉన్నాయని మన దగ్గర? పనస అండి. ఏం చెట్టు? పనస. పనస చెట్టా? ఓకే. ఇది లిచ్ అండి. లిచ్చీ చెట్టా? లిచ్చు. హైబ్రిడ్ లిచ్చీ చెట్టా? హైబ్రిడ్ నాటు ఏమున్నామండి మా దగ్గర. ఇది యాపిల్ అండి. యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు పెరిగేది ఇంతేనా, ఇంకా పెరుగుతుందా? పెరుగుతుందండి, అంత హైట్ పెరుగుతుంది. ఆ తర్వాత హైబ్రిడ్ నిమ్మ, మంచి నిమ్మ. మంచి నిమ్మ, నిమ్మకాయ చెట్లు ఇవి హైబ్రిడ్. ఇదేమో మామిడి అండి. మామిడి. అవి పచ్చి దోశ అండి. పచ్చి దోశ చెట్ల. పచ్చి దోశ అండి, పువ్వులేండి. కలర్ మారుతుంది. పొద్దున్న వైట్ వస్తుంది, మధ్యాహ్నానికి రోజు కలర్ రోజు వస్తుంది. ఇదేమో టెంకాయ అండి. హైబ్రిడ్ ఇది కూడా. ఇదేమో అంజూరా, తినికాయలే. ఇదేమో జమ్మి. కొట్టబోయ్యా అడుగుతావేంటి? పూజలు, శివుడి పూజ, వినాయకుడి పూజ. ఇవి మారేడు. అయ్యి పూజలు కాదు, పెద్ద ఉసిరి. ఇవి రెండు మాఘ మాసంలో పూజ చేసుకుని. ఇదేమో రామాబలం. హైబ్రిడా ఇవి కూడా? హైబ్రిడ్ అండి. రామాబలం, సీతాఫలం. ఈ షో చెట్లు అండి. పాటెల్లి వీటి పేరు. పాటెల్లిగా షో. ఇదేమో మోనోకార్పస్. షో ఇది నీడకొస్తుంది, షోగానే ఉంటుంది. ఇప్పుడు డివైడర్ మధ్యలో వేస్తున్నారు, ఇదే కదా? కంప్యూటర్లో కట్ట వేసారు చూడండి. అవి వేసుకుని కట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ అశోకాలండి. హైబ్రిడ్ నేరేడు. మళ్ళీ అక్కడ పెద్ద ఆకులు. ఇవేనా? అదే నేరేడు. ఎంత హైట్ వస్తుంది అన్న? అటు అంతగా మనకు వస్తాయండి. హైబ్రిడ్ కదా. ఈ ఒక్కలో మన కమలపాకుల్లో చెక్కలు వేసుకుంటారు చూడండి. ఆ ఒక్క చెట్లు అండి. ఇదేమో చిన్న ఉసిరి. హైట్ ఇంతేనా వచ్చేదన్నా? మన ఇచ్చేస్తుందండి ఇది. ఆ తర్వాత హైట్ ఒక్క వస్తుంది. ఇది వాటర్ యాపిల్, వైట్గా ఉంటాయండి కాయలు. వాటర్ యాపిల్ దీని పేరు. ఇదేమో రోజు కలర్ అండి. ఆ షోకి, ఇది మొత్తం ఇంటికి డెకరేషన్కి వాడు. ఇవి కూడా అంతే అండి. షో అండి. కాయచాలి పువ్వులు అండి. కాయచాలి పువ్వులు. ఇవేమో లక్ష్మీఫలం. లక్ష్మీఫలం చెట్ట. లక్ష్మీఫలం. లక్ష్మీఫలం అంటే ఇవి పళ్ళే అండి. ఆ తర్వాత ఇవి సపోటా అండి. ఇంకో ఇది పెద్ద హైట్లో ఉన్నారు. సపోటా. మన దగ్గర అన్ని హైబ్రిడ్ ఉంటాయి. నాటు హైబ్రిడ్ నాటు ఏమన్నామండి. ఇంట్లో పెట్టుకొని కూడా పెంచుకొని ఏమైనా మిద్దెల మీద పెద్దట్లు కూడా వేసుకోవచ్చు. మామిడి కానీ, సపోటా కానీ, జామ్ కానీ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది మొలగ. మునగాకు చెట్టు ఇదంతా మొత్తం. ఇదేమో జామని. జాంకాయ చెట్టు.
ఇవన్నీ ఇంకా నీడ చెట్లు అండి, పేర్లు ఉన్నాయనుకోండి చెప్పమంటే చెప్తాను. ఇవన్నీ నీడకి పనిచేసి ఏమేమో కొన్ని పేర్లు చెప్పగలరా? వేప, ఆ, వేప, తర్వాత పురాయ్, ఆ, ఇదేమో సింగపూర్ చిరి, ఆ. ఇది నీడండి, ఇది కథమ్మ, ఆ. ఇదేమో ఇవ్వండి బాదం, ఆ. బాదం, బాదం, బాదం చెట్ట ఇది హైబ్రిడేనా? హైబ్రిడ్ అండి బాదం. ఆ. ఇదే హైబ్రిడ్ అండి, ఇది షార్పుట్, కార్పస్. షార్పుట్ తిని కాయలు అన్నమాట. ఆహా. ఇది హైబ్రిడ్ అండి. ఓకే. ఆ తర్వాత ఇదిగోండి జామి, ఉమ్. ఇదిగో కాయలు కూడా ఉన్నాయి, తీర్చారు ఉంటుందండి. ఆహా. ఇదిగోండి కాయలు, హైబ్రిడ్ జామి. ఉమ్. ఇంకా ఇవన్నీ మామిడి కడకంటారు. కాయలు ఏమైనా వచ్చినా ఇప్పుడు దీనికి? కాయలు లేవండి, ఆ. నా మధ్య నుండి రేతులు పోసేసారు కొంతమంది 10 కాయలు. నైట్ వచ్చి ఎడకోసేసారా? ఇంతేనా హైట్ వచ్చేది? మామిడిలో రకాల ఒక 5 రకాల దాకా ఉంటాయి. హైట్ ఇంతేనా వచ్చేది? మన ఎత్తు వస్తాయి, ఆ. మన ఎత్తు వస్తాయి. ఇది చూసాం కదండి మొలక, ఆ. ఇవన్నీ కోసేసి ఆ. ఏం చెట్ల డెకరేషన్? సైపస్, ఆ. అదే దీన్ని ఇవి చూడండి, ఏమో రసాయనాలు, ఆ. రసాయనాలు అంటారు, అవి చూడండి. ఇవన్నీ చూడండి, పెట్టి పెట్టి ఆ. ఏ ఇచ్చారాలు అంటారండి, హైట్ తక్కువ వస్తాయి. ఆ. ఏ హైట్ తక్కువ వస్తాయి. ఓకే. ఏమో ఆ తర్వాత ఏమో నాటోజన్, అవి ఏమో దాసాలు, మందార్లు అంటారు, దాసాలు అంటారండి. హైట్ తులసి మొక్కలు, తులసి మొక్క. తులసి, లక్ష్మి, అవేమో 100 వరాలండి. ఆ. ఆ తర్వాత జామగన్నేరు, అయ్యా పెద్ద ఆ. ఏం చెట్టు అండి, ఏంది? 100 వరాలండి, ఆరెంజ్ కలర్. ఆహా. ఇది దేవగన్నేరు. ఇగో మనీ ప్యాంట్, ఇవన్నీ మనీ ప్లాంట్స్. మనీ ప్యాంట్, ఏందన్నా? తమలపాకు, ఆహా. ఇదిగో తమలపాకు, అది మనీ ప్యాంట్ సెట్ అండి. అంటే ఏమన్నా? ఏలక్కాయలు, ఏలక్కాయల చెట్టు. ఎలక చెట్టు. ఆ. అంటే మన వినాయకుడు పూజగా పాలీలో కడతారో తింటారు కదండి, ఇంత కాయలు ఉంటాయి. అవునవును. ఎలక ఇది ముద్ద దాసాన్ని, ఆ. దాసాన్ని. చెప్పండి, ఉన్నారండి? లేదు లేదంటే అడగకూడదు, మీరు కరెక్ట్ చెప్పండి. 40, 50 100 వరాలు అన్నమాట. 100 వారాలా? 100 వరాలు. ఎల్లో కలర్ ఉంది, రోజ్ ఉంది, రెడ్ ఉంది, ఇగో కలబంద.
ఆ, ఈ రోజాలు చిట్టు రోజాలు, బెంగళూరు రోజాలు, కాశ్మీరు, ఆ. అవి కూడా తీయండి. వాటి పేరు ఆర్కిల్లీ. ఏందన్న? ఆర్కిల్లీ అండ్ షో. ఆ, ఆర్కిల్లీలో షో అన్నమాట. హైట్ వెళ్తాయి. ఆహా. ఎంత హైట్ వరకు వస్తాయి? అంత ఎంత ఉండవండి. ఇంటికి అదాలు వేసుకుంటా పైకి వెళ్తాయి. ఆ. ఇవి కూడా షోకేనా? ఇది షోకండి. అంటే గ్యాంగ్లీర్లో పెట్టుకుంటారు, కిందకు వస్తాయండి. ఆ. గ్యాంగ్లీర్లో పెట్టుకుంటారు. అవి అవన్నీ తీయండి, ఎండూర్ అయ్యి. ఇవన్నీ ఎండూరు సంబంధించినవి అన్నమాట. ఆ. అన్ని షో నీడకు పెట్టుకోవచ్చు లోపల. ఈ కనకమరాలు. ఆ. ఇవి కాకుండా ఇంకేమేమి దొరుకుతాయన్న మన దగ్గర? బాన్సాయ్ అండ్ షో. బాన్సాయ్ ఇదన్నీ తీయండి, పువ్వు కనిపించదు. ఇంకా మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఉన్న మట్టుకు ఇవన్నీ రకాల ఆ. ఏనా పార్కుల్లోకి కట్ట మామూలుగానే గార్డెన్ చేసిన వాళ్ళకి ఏం తెమ్మంటే ఇంకా రకరకాలు ఉంటాయండి. ఆ. ఇంకా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇస్తే తెప్పించగలమండి. ఏది కావాలంటే అది తెప్పిస్తుంటారు. ఏది కావాలన్నా ఉంటుంది, లేకుండా ఉండదు. అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ ఇస్తే టైం పెట్టి తెస్తామన్నమాట. లోడ్ వచ్చినప్పుడు తేవాలి. లోడ్ దగ్గరలో వచ్చి సమానం అయితే దగ్గరలో వచ్చేస్తుంది. ఏమైనా టైం ఎక్కువ సరుకు కావాలంటే అర్జెంట్ అంటే ఏమైనా లారీ లోడ్ అయితే వెంటనే 4-5 రోజుల్లో తెప్పించేయగలుగుతాం. ఇంకా ఇక్కడ దొరకని చెట్లు ఏమైనా అడిగినా తెప్పిస్తారా? అయితే అక్కడ ఉన్న కాడికి తేగలమండి మరి. ఆ. ఇక్కడ రాయమండ్రి కానీ బెంగళూరు కానీ తేగలదు. ఈ 2 చోట్ల లేని ఇంకా చెట్లు మన ఆంధ్రాలో ఇంకా ఎక్కడ ఉండలేండి. ఉంటే కడియాన్ ఉంటాయి, బెంగళూరు ఉంటాయి. మినీ బైపాస్ దగ్గర మినీ బైపాస్లో నేతాజీ బొమ్మగా ఎదురుగా కరెంట్ ఆఫీస్ పక్కన సినిమా గేట్కి మిత్పూర్ గేట్కి సెంటర్లో. కొట్టబయ్యా అడుగుతావేంటి?